కార్తీక మాసం ఆఖరి రోజు హైదరాబాద్ మియాపూర్ శివనామ స్మరణతో మారుమోగింది. మాతృ శ్రీనగర్ మైదానంలో ఈటీవీ కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపారాధన చేశారు. కార్తీక మాసం చివరి రోజు హైదరాబాద్ మియాపూర్ మాతృ శ్రీనగర్ మైదానం భక్తి పారవస్యంలో మునిగిపోయింది. ఈటీవీ ఛానళ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం కన్నుల పండువగా సాగింది. కార్యక్రమానికి వేలాది మంది మహిళలు, యువతులు హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ కట్టు బొట్టుతో హాజరయ్యారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సహా పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైదిక నిర్వహణాకర్త బ్రహ్మశ్రీ పులుపుల వెంకట ఫణికుమార శర్మ బృందం గణపతి పూజ నిర్వహించారు. బ్రహ్మశ్రీ సీతంరాజు చిన్నికృష్ణ అవధాని బృందం వేదపారాయణం గావించారు. ప్రవచనకర్త మాచిరాజు కిరణ్ కుమార్ ప్రవచనాలు ఆహుతుల్ని భక్తి పారవస్యంలో తరింపజేశాయి. కార్తీక మాసం విశిష్టత, దీపోత్సవం ప్రాముఖ్యత, శ్రీరాముడి గొప్పదనం, రామాయణం విశిష్టత గురించి ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ ధర్మం కోసం, దేశం కోసం పనిచేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని సూచించారు. తన్మయత్వంలో మునిగిపోయిన భక్తులు సామూహికంగా దీపోత్సవ పూజ నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి పరమశివుణ్ణి పూజించారు. शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा ओम परमेश्वरा पर ओम निखिलेश्वरा हर ओम जीवेश्वर. ఈటీవీ బ్రహ్మాండంగా ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లో మధ్యలోకి వచ్చి మన ఆచారాన్ని, సాంప్రదాయాన్ని మళ్లీ పునరీకరించే విధంగా మహిళలందరినీ కూర్చోబెట్టి చక్కటి పూజా విధానంతో పాటు శివారాధన, ఏ కార్యక్రమం చేస్తే కుటుంబానికి ఏ రకంగా మంచి జరుగుతుంది అనే తాతల తండ్రుల నాటి నుంచి వచ్చిన ఆచారాన్ని సాంప్రదాయబద్ధంగా బ్రహ్మాండంగా నిర్వహించారు. చాలా సంతోషంగా ఉంది. అభినందనలు, శుభాకాంక్షలు. అన్ని ప్రాంతాల్లో ఇలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వేద ప్రవచనం అనంతరం అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య ఈటీవీ ఆధ్వర్యంలో సామూహిక కార్తీక దీపారాధన కార్యక్రమం వైభవంగా సాగింది. శివనామ స్మరణతో ప్రాంగణమంతా మారుమోగింది. మహిళలు చేసిన దీపారాధన, దీపాలక్ష్మి పూజలతో మాతృశ్రీనగర్ మైదానం పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. చాలా హ్యాపీగా ఉందండి. ఇది ఎప్పుడు ఇట్లా మేము ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. ఇలా జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో పాల్గొన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్. ఇలాంటి దివ్యమైన కార్యక్రమానికి విష్ చేసి దాంట్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా బ్లెస్డ్ ఫీలింగ్ గా ఉంది. ఈటీవీ వాళ్ళకి చాలా ధన్యవాదాలండి. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కండక్ట్ చేసి అందరిలో దేవుడి యొక్క అనుగ్రహం కలిగేటట్టు చూడాలి. ఇట్ వాస్ వెరీ డివోషనల్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈటీవీ పీపుల్.
ఈ ఎన్వైరన్మెంట్ అంతా చాలా పీస్ఫుల్ గా ఉంది. అసలు ద వే ఆఫ్ పూజ ఇక్కడ జరిగింది చాలా అంటే చాలా ఘనంగా అద్భుతంగా జరిగింది. అందరికీ థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. ఇంత మందిలో నేను ఇక్కడ ఛాన్స్ తీసుకొని ఉండడం కూడా నాకు చాలా అద్భుతంగా ఉంది. చాలా మంచిగా ఉంది. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇలా విజయవంతంగా నిర్వహించినందుకు ప్రత్యేకంగా ఈటీవీ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అండ్ నవగ్రహాల గురించి స్వామివారు చాలా చక్కగా వివరించారండి. అది చాలా ఉపయోగకరము. ఇంకా పూజ కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు. దీపలక్ష్మి అమ్మవారిని చాలా స్పృశించుకున్నాం మేము. మమ్మల్ని అందరినీ ఆ భగవంతుడి కృపకు పాత్రలు చేసినందుకు ఈటీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. ఈ లాస్ట్ డే చాలా బాగా జరిగింది. ఇది కాలనీలో చేయడం మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. చాలా బాగుంది. ఇలా అందరూ వచ్చి చేయడం చాలా బాగా అనిపించింది. వేద పండితులు చెప్పిన ప్రవచనాలు కానివ్వండి, కిరణ్ కుమార్ గారు చెప్పిన గొప్ప విశేషాలు కానివ్వండి, చాలా అద్భుతం, అమోఘం అండి. మా జన్మ చాలా ధన్యంగా అనిపించింది. కన్నుల పండుగగా సాగిన కార్తీక దీపోత్సవం మహాహారతితో ముగిసింది. హర హర మహాదేవ గట్టిగా చెప్పాలి. శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర.